హాయ్ మై వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్. ఈరోజు కొల్లేరు పాలపరుగుల ఇగురు చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలపరుగుల్లోకి సరిపడా ఉప్పు వేసుకుందాము, పసుపు, కారం, మనకు సరిపోయే అంత అనమాట. రోటిలో దంచుకున్న ఉల్లిపాయ గుజ్జు, ఒక ఉల్లిపాయని తీసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలని ఇలా చీలికలుగా చేసుకోండి. నేను ఈ ఎగురులో అల్లం వేయట్లేదనమాట, చూస్తున్నారు కదా. ఒక వెల్లుల్లిపాయని మొత్తం ఇలా దంచుకున్నాను అనమాట రోట్లో. కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుందాము. సరిపడగా నూనెను వేసుకుందాము. నేను వేరుశనగ నూనెనే వేస్తున్నాను అనమాట. వేసుకున్నవన్నీ బాగా కలిసేలాగా ఇలా అనుకోండి. మనం చేసుకునే పాలపరుగుల ఎగురికి సరిపడగా నీళ్ళు వేసుకుందాము. మరలా ఇంకొకసారి అన్నీ కలిసేలాగా బాగా తిప్పుకుందాము. నేనైతే ఒక గ్లాసున్నర వరకు నీళ్ళు వేసుకున్నాను అనమాట. ఉప్పు, కారం, పసుపు మనం వేసుకున్నవన్నీ బాగా కలిసిన తర్వాత ఇలా మూత పెట్టుకుని 10 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుందాము. 10 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ మంటని చిన్నగా పెట్టుకుని చేపల కూరని ఉడికించుకుందాము. కూర ఉడుకుతున్నప్పుడు ఇలా తాజా కరివేపాకు ఉంటే వేసుకోండి. కూరని చిన్న మంటలోనే ఉడికించుకోండి. ఈ కూరలోకి కొంచెం మసాలా వేసుకుందాం అనమాట. కొంచెం ధనియాలు, జీలకర్ర, 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న చెక్క, కొంచెం గసగసాలు అనమాట. ఇవి పౌడర్ లాగా చేసేసుకుందాము. 10 నిమిషాలు అయిన తర్వాత మంటను పెంచుకొని ఒక 5 నిమిషాలు కూర ఎగిరే వరకు ఉడికించుకోవాలన్నమాట. పౌడర్ చేసుకున్న మసాలాను వేసుకుందాము. మసాలా వేసుకున్న తర్వాత కూర అంతా ఇలా కలిసేలాగా తిప్పుకుందాము. 2 నిమిషాలు మగ్గబెట్టుకుందాము. 2 నిమిషాలు మగ్గిన తర్వాత కరివేపాకు, కొత్తిమీరని ఇలా వేసేసుకోండి. చూస్తున్నారు కదా, చక్కగా మన కొల్లేరు పాలపరుగుల ఇగురు దగ్గరికి వచ్చేసింది కదా. ఇది నేను మీకు చూపించడానికి కొల్లేరు నుంచి తెచ్చిన చేపల అమ్మాయిని నేను అడిగి తెలుసుకొని మీకోసం చేస్తున్నాను అనమాట. ఈ ఇగురులు అల్లం వేయరనమాట, చింతపండు కూడా వేయరనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. మసాలా పొడి వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద మగ్గించుకోండి కూరని. చూస్తున్నారా ఫ్రెండ్స్, స్టవ్ మంట ఆపేసిన మట్టి కుండలో చేపల కూర ఉడుకుతూనే ఉంది కదా. మట్టి దాకలో చేపల కూర చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మన కొల్లేరు పాలపరుగుల ఇగురు రెడీ అయిపోయింది. చూస్తున్నారా?
కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్.